ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ లేకపోతే రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కబడ్దార్. ఇట్లు రామ్ చరణ్ గారి అభిమానులు ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ నిన్న సాయంత్రం 5:29 రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఓపెన్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. కట్ చేస్తే నిన్న రాత్రి 10 గంటలకి నన్ను క్షమించండి అంటూ దిల్ రాజు గారి తమ్ముడైన శిరీష్ రెడ్డి గారు అయితే ఒక ఓపెన్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నిన్న సాయంత్రం ట్విట్టర్ లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక ట్రెండ్ అయితే చేశారనమాట. రామ్ చరణ్ నీడ్స్ గుడ్ పిఆర్ అని. అసలు ఆయనకి పిఆర్ఏ అవసరం లేదని నాకైతే అనిపించింది. ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమాని కూడా ఆయనకి పిఆర్ఏ. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి దగ్గరగా 6 నెలలు అయితే అయిందనమాట. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఆ సినిమా పైన కావచ్చు లేకపోతే రామ్ చరణ్ గారి పైన కావచ్చు విష ప్రచారం అనేది ఒక రేంజ్ లో జరుగుతుంది. అలా రామ్ చరణ్ గారి పైన జరుగుతున్న నెగిటివ్ ప్రాపగండా ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా ఎదుర్కొంది రామ్ చరణ్ గారి ఫ్యాన్సే. దాన్ని తిప్పు కొట్టింది కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్సే. అది మొన్న జరిగిన ఇష్యూతో సహా. ఇంకా నిన్న దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా గురించి క్వశ్చన్లు అయితే అడగొద్దని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఎందుకంటే మీరు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా టాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ సినిమా ఫ్లాప్ కానట్టు, గేమ్ చేంజర్ సినిమానే టాలీవుడ్లో ఫస్ట్ ఫ్లాప్ అయినట్టు, అసలు ఏ సినిమాకి లాసెస్ రానట్టు, ఈ విధంగా ప్రతి ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ మన జరుగుతుంది తమ్ముడు సినిమా ప్రమోషన్స్ అనమాట. తమ్ముడు సినిమా ప్రమోషన్స్కి వెళ్ళినా సరే ఎప్పుడు 6 నెలల క్రితం రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా గురించే వీళ్ళైతే క్వశ్చన్లు అయితే అడుగుతున్నారనమాట. దానిపైన దిల్ రాజు గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయితే అవుతుంది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్కి వస్తే మీరు ఎందుకు గేమ్ చేంజర్ సినిమా గురించి అడుగుతున్నారు, ఇకపై గేమ్ చేంజర్ సినిమా గురించి అడగొద్దని ఆయన అయితే చెప్పేశాడు. ఆయన కూడా ఇదే పాయింట్ అయితే మాట్లాడాడు అనమాట. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదా, మరి వాటి గురించి మీరు ఎందుకు అడగట్లేదు? ప్రతి మీటింగ్ లో ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా గురించి నొక్కి మీరు ఎందుకు అడుగుతున్నారని ఆయన అయితే క్వశ్చన్ అయితే వేశాడు. ఇంకా శిరీష్ గారు మాట్లాడిన మాటలపై కూడా దిల్ రాజు గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోకపోవడం అయితే వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నిన్న డైరెక్ట్ గా అపాలజీ లెటర్ రిలీజ్ చేశారు కాబట్టి. కానీ నిన్న ఫ్యాన్స్ అంత ఎమోషనల్ గా రియాక్ట్ అవడానికి కూడా కారణం ఇదే అనమాట. గేమ్ చేంజర్ సినిమా గురించి దగ్గరగా ఫ్యాన్స్ అయితే 4 ఏళ్ళు అయితే వెయిట్ చేశారనమాట. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నిజం చెప్పాలంటే ఒక మినీ యుద్ధమే వాళ్ళైతే చేశారు. తీరా సినిమా చూస్తే ఆ రిజల్ట్ అనుకున్న విధంగా అయితే రాలేదు. పోనీ సినిమా పోతే పోయింది, నెక్స్ట్ సినిమా పెద్ద అయితే వస్తుందనే హోప్లో వాళ్ళైతే ఉన్నారు. కానీ నెలకు ఒక 2-3 సార్లు గేమ్ చేంజర్ సినిమా అనే దానిపైన నెగిటివ్ ప్రాపగండా చేస్తానే ఉన్నారనమాట. పోనీ వేరే వాళ్ళు చేస్తే అదొక రకం, కానీ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఆ సినిమా పైన రామ్ చరణ్ గారి పైన నెగిటివ్గా మాట్లాడటం ఏదైతే ఉందో అదైతే ఫ్యాన్స్కి అయితే నచ్చలేదు. కాబట్టి ఫ్యాన్స్ నిన్న ఆ విధంగా అయితే రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమా కాంట్రవర్సీ ఏదైతే ఉందో అదైతే ఎండ్ అయిందనే నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇదంతా పక్కన పెడితే ఈ గేమ్ చేంజర్ సినిమా విషయంలో మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే ఈ సినిమా డైరెక్టర్ అనమాట. అదే మన శంకర్ గారు. ఆయన అసలు ఏం తీశాడో ఆయనకు కూడా తెలియదు అనమాట. 7.5 గంటల ఫుటేజ్ అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ అయితే తీసేశాడు ఈయన. అసలు ఆయన అలా తీస్తా ఉంటే అసలు రామ్ చరణ్ గారు ఎలా యాక్ట్ చేస్తా ఉన్నాడు, వీళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పెడతా ఉన్నాడు అనేది అందరికీ వస్తున్న క్వశ్చన్ అనమాట. ఎంతైనా మంచితనం అయితే ఉండాలి, మరి గుడ్డిగా సీనియర్ అని రెస్పెక్ట్ అయితే ఇవ్వకూడదనమాట. ఇస్తే ఇలాగే మాటలు పడాల్సి వస్తుందని మరొకసారి అయితే ప్రూవ్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా డైరెక్టర్ శంకర్ గారు ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ మీద ఆయన అయితే అంత సాటిస్ఫైయింగ్ అయితే లేడని, సినిమా ఫుటేజ్ ఏకంగా 5 గంటలు అయితే వచ్చిందని ఆయన అయితే చెప్పాడు. కానీ దాని తర్వాత పనిచేసిన ఎడిటర్ అయితే 7.5 గంటలు వచ్చిందని నిజం అయితే చెప్పేశాడనమాట. అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా అటు ఇండియన్ 2ని ఇటు గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్లని హీరోల్ని అందరినీ కలిపి వేసాడనమాట. ఇప్పుడేమో వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా అలా ఉంటదన్నమాట. నెక్స్ట్ లైకా వాళ్ళు కూడా ఖచ్చితంగా శంకర్ గారి పైన కేసులు అయితే వేస్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇండియన్ 3 సినిమాను కూడా ఆయన అయితే సగం తీసి అయితే వచ్చాడు. ఇండియన్ 2 తీసిరా బాబు అంటే. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్